ఈ సంవత్సరం బెండకాయ నేను చాలా సార్లు విత్తనాలు వేసానండి. స్ప్రౌట్ అవ్వలేదు సరిగ్గా. నేను ఇంకా పెద్ద కేర్ చేయలేదు. ఒకటి వచ్చింది. సో బెండకాయ కూడా మనకి పొడుగ్గా ఎదుగుతుందండి. చిన్నగా ఉన్నప్పుడే చిన్న చిన్న బెండకాయలు వచ్చేస్తాయి. మనం ఆస్తో ఉంచేసుకోకూడదు. ఇంకా మనకి బలమంతా దానికి వెళ్ళిపోయి మనకి ఇంకా పెద్దగా అవ్వదు. ఇంకా వేరే బ్రాంచెస్ కూడా రావన్నమాట. సో చిన్నగా నాకు 3 బెండకాయలు వచ్చాయి, చూపిస్తాను. బెండకాయ చాలా స్లోగా ఎదుగుతుందండి. ఇదిగోండి చిన్న చిన్న బెండకాయలు, ఇవి నేను తుంచేస్తున్నాను. ఇలా తుంచేయడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. అలా కొంచెం మొక్క ఎదిగే వరకు తుంచుకుంటూ ఉంటే మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి ఇంకొకసారి పెద్దదయ్యాక మనకి బాగా వస్తాయి. బెండకాయ ఏంటంటే మనకి స్లోగా ఎదుగుతుంది, చాలా స్లోగా ఎదుగుతుంది. ఒక్కసారి ఎదిగాక మాత్రం ఆగకుండా మనకి కాయలు వస్తూ ఉంటాయి. ఒక్క బెండకాయ చెట్టు ఉన్నా సరే మనకి మంచిగానే వస్తాయి. సో ఉన్నదాన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకుని మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలా కాయలు వస్తే తీసేసి జాగ్రత్తగా చూసుకుంటే బాగా వస్తాయి. చూసారా, ఇది మొత్తం ఇక్కడ పాదులు వచ్చేయడం వల్ల ఇక్కడ ఒక బెండకాయ మొక్క వచ్చింది. ఆ విషయం కూడా తెలియదు. అసలు ఇంత చిన్న మొక్కకు చూడండి, బెండకాయ వచ్చి ముదిరిపోయింది కూడా. ఇలా మనం చిన్న మొక్కలకే కాయలు రానిస్తే ఇంకా ఎదగదన్నమాట. అసలు మొక్క గ్రోత్ లేదు చూడండి, మొక్క బలమంతా కాయకే వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా లేట్ లేదు, మనం ఇది తెంచేద్దాం. జస్ట్ 3 ఆకులు ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది ఇది రావడానికి. ఇలా తెంచేసుకుంటే చిన్నగా చిన్నగా పిందులు ఉన్నప్పుడు తెంచేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది అన్నమాట. టైం తీసుకుంటుంది బెండకాయ, కానీ ఒక్కసారి ఎదిగాక మాత్రం కాయలు సీజన్ అంతా కంటిన్యూస్గా ఆగకుండా వస్తాయి. సో ఈ ఒక్క లేయరే కాదు, ఇంకా 2-3 లేయర్లు మనం కట్ చేసేది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 వచ్చాయి అనుకోండి, ఇటు సైడ్ కూడా కట్ చేసేయాలి, తర్వాత కూడా కట్ చేసేయాలి. అలా కట్ చేస్తూ ఉంటే తర్వాత మనకి బాగా వస్తాయి అన్నమాట.